సెన్సార్ మెంబర్ గా ఉన్నారు గతంలో మీరు. గతంలో సో ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై చాలా దుమారం రేగుతా ఉంది. ఎట్లా చూస్తారు వ్యాఖ్యలను? శివాజీ చెప్పింది కరెక్టా, ఇటు అనసూయ చెప్పింది కరెక్టా? శివాజీ చెప్పింది, నాగబాబు గారు కూడా మాట్లాడుతున్నారు. శివాజీ 2 అన్పార్లమెంట్స్ యూజ్ చేశాడు. 2 వర్డ్స్ మహిళల్ని అనాల్సిన వర్డ్స్ కాకుండా వేరే యూజ్ చేశారు. అది కరెక్ట్ కాదు శివాజీది. ఆ 2 వర్డ్స్ ఆ ఫ్లోలో ఆ టెంపోలో చెప్పినట్లు ఉన్నాడు. మేబీ అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. శివాజీ చెప్పే విధానంలో తేడా ఉండాలి, దాంట్లో మంచి మార్చుకొని అయ్యారు ఇంకా చేస్తారు అవన్నీ. ఇప్పుడు ఆయన ఆ వర్డ్స్ కొంచెం నోటీస్ జారీ చెప్పాడు. ఆ వర్డ్స్ అలా 2 వర్డ్స్ చెప్పడం అనేది మహిళల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఆయన చెప్పింది సినిమా వాళ్ళు కొన్ని మొన్న సంఘటనలను చూసి చెప్పాడు. వాస్తవంగా కూడా ఏ ఫంక్షన్కి ఏ విధంగా డ్రెస్ వేసుకొని రావాలో అట్లా వస్తేనే అందం చందం, అంతేగాని అట్లా ఎట్లా అంటే అట్లా వేసుకొని వస్తే ఎవరు కూడా సభ్య సమాజం కూడా గౌరవించదు. నీ బాడీ నీ ఇంట్లో ఏమైనా చేసుకో, నీ ఇంట్లో ఏమైనా చేసుకో. అనసూయ గురించి మాట్లాడడం అంత అవసరం కూడా అంత వేస్ట్ నా దృష్టిలో. ఎందుకంటే కొంతమందికి ఇథిక్స్ లేని వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకు ఇథిక్స్ ఉండవు. ఇంకా వాళ్ళ వృత్తి అది అనుకొని వాళ్ళు ఇప్పుడు బాడీ చూపించుకుంటూ తిరగడానికి వాళ్ళు అనుకుంటున్నారు, అనుకునేవాళ్ళు. మిగతా వాళ్ళు పద్ధతి మీద ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా మంచిగా వాళ్ళు ఉన్నారు, పద్ధతి మీద ఉంటారు చక్కగా. ఇప్పుడు నేను సెన్సార్ బోర్డు సభ్యురాలు అడిగావు కాబట్టి, అంజలి గారు ఉండే పాత నటి, ఆవిడ నాతో పాటు నా కొలిగ్గా సెన్సార్ బోర్డు సభ్యురాలుగా పనిచేసింది. చాలా పద్ధతి మీద హుందాతనంగా వచ్చేది. అంటే వాళ్ళు మైండ్ సెట్టే వేరు, ఈమె మైండ్ సెట్ వేరు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ తరం వేరు, వాళ్ళ పద్ధతి మీద గౌరవంగా సారీలో ఉందతనంగా వచ్చేది. ఈమెకు అట్లా ఉందతనం లేదు కదా. ఆమె అన్ని పేసుకొని తిరగడానికి రెడీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటాం, మనం ఏం చేయలేము. నాగబాబు గారు కూడా అలా అన్నోళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి, అది నాగబాబు గారు కరెక్ట్ వ్యాఖ్యలు కాదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అట్లా తిరగాలనుకుంటుంటే నాగబాబు గారికి ఇంట్రెస్ట్ ఉంటే కానీ అది కరెక్ట్ కాదు. అట్లా ఎవరి డ్రెస్ ఓకే, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఎంతవరకు వేసుకోవాలి ఎంతవరకు వేసుకోవద్దు. ఇప్పుడు సభ్య సమాజానికి నువ్వే మెసేజ్ చేస్తున్నావు? ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని వస్తున్నప్పుడు కూడా కొంతమంది పిల్లల కళ్ళు కూడా డ్రెస్సుల పైన జరగడం జరుగుతుంది, పిల్లలు ఖరాబు చెడిపోవడం జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి, ఒకటి కాదు. మనకు కొంచెం పద్ధతి మీద ఉంటే కూడా కొన్ని నేరాలు తగ్గించే వాళ్ళం అవుతాం మహిళలు కూడా. నాన్ వేషణ గురించి మీకు తెలిసే ఉంటుంది. నాన్ వేషణ అనే ఒక యూట్యూబరు, తను కూడా సనాతన ధర్మం మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, అంటే ఆడవాళ్ళని ఎదగకుండా భారతదేశంలో అది వేరు, అది ఆ సబ్జెక్టు వేరేది. ఇప్పుడు ఎదగకుండా ఉండడం అని కాదు ఇక్కడ మాట్లాడి, తను ఓన్లీ డ్రెస్సింగ్ సెన్స్ పైన మాట్లాడాడు. డ్రెస్సింగ్ సెన్స్ తను మాట్లాడింది వేరే కాదు. ఆయన మాట్లాడింది బట్టలు వేసుకున్న వాటి గురించే మాట్లాడాడు. డ్రెస్సింగ్ సెన్స్ గురించి తను మాట్లాడాడు. మనం ఎక్కడ జీవిస్తున్నాం? జనజీవన స్రవంతిలో జీవిస్తున్నాం, జనాల్లో ఉన్నాం మనం. అడవిలో ఉన్న వాళ్ళు కూడా కాస్త అన్నికి అడ్డం పెట్టుకుని ఆకులు, తర్వాత వాటి యొక్క తోళ్ళు ఉంటాయి కదా, అవి అడ్డం కట్టుకుని బతుకున్నారు. వీళ్ళు అంతకంటే అన్యాయంగా ఉన్నారు కదా. ఇప్పుడు అడవిలో ఉండోళ్ళు కనీసం ఆకులు కట్టుకును, లేకపోతే ఏమన్నా ఇప్పుడు మాంస ఉంటాయి కదా, వాటి యొక్క చర్మాలతో వాటితోనైనా పద్ధతి మీద ఉన్నారు. అంతకంటే వీళ్ళు అసహనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో, ఇటు సనాతన ధర్మాన్ని కావచ్చు, గుళ్ళ మీద ఉండే బొమ్మలను కావచ్చు, వీటన్నిటిని వక్రీకరించి మాట్లాడడం జరిగింది. ఆ కామెంట్స్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వక్రీకరించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఆ పద్ధతులు సాంప్రదాయాలు అన్నిటికీ ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. వాటి నోటికి వచ్చినట్టు ఎవడేదేదో మాట్లాడుతుంటే 100 మంది 100 మాట మాట్లాడితే అది సంబంధించింది కాదు. ఆ యూట్యూబర్ అనేది పెద్దగా అంతగా దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో. పద్ధతి ఉంటుంది, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. నేను ఇప్పుడు ఇందాక కూడా అదే చెప్తున్నా, మన ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని పాశ్చాత్య దేశాలు తీసుకెళ్ళి వాళ్ళ పద్ధతి మీద ఉంటూ వాళ్ళు ట్రెడిషనల్గా ఉంటుండ్రు. మన హిందూ ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు. మన భారతీయ సంస్కృతి పైన వాళ్ళు ఆకర్షితులయ్యారు. ఈ యొక్క భారతీయ సంస్కృతి ఇంత గొప్ప సంస్కృతి, ఇంత గొప్ప నెల, వీళ్ళు ఇంత మంచిగా జీవిస్తున్నారు, ఇంత పద్ధతి మీద ఉన్నారు, ఇక్కడ కల్చర్ ఇలా ఉందని వీటిని గౌరవిస్తున్న ప్రపంచ దేశాలు వీటిని గౌరవిస్తుంటే మనం ఎలా ఉండాలన్నది ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది.